టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ప్రశ్న. మీరు మీ వైఫైని యూజ్ చేసి ఒక హెచ్డి సినిమాని డౌన్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? నాకైతే సుమారుగా ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇప్పుడు అసలు టాపిక్, మీ అందరికీ వైఫై తెలుసు కదా, కానీ మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ రాబోతుంది, అదే లైఫై. లైఫై ఎంత స్పీడో తెలుసా? ఊహించండి, ఒక 18 హెచ్డి సినిమాలు ఒక్క సెకండ్లో డౌన్లోడ్ అయ్యేంత స్పీడ్. దీని స్పీడు 224 GB/సెకండ్. మరి అయితే ఈ లైఫై అంటే ఏంటి? వైఫై అయితే విన్నాం కదా, మరి ఈ లైఫై టెక్నాలజీ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS Fakes తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS Fakes తెలుగు. లైఫై అంటే అర్థం లైట్ ఫిడిలిటీ. ఇప్పటి వరకు మనం వైఫై గురించి తెలుసుకున్నాం, మనందరూ కూడా వైఫై వాడుతూ ఉంటాం. వైఫైలో మనం రేడియో ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేస్తాం. ఈ రేడియో వేవ్స్ని యూజ్ చేసి మనం సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేసి, డేటాని ట్రాన్స్ఫర్ చేసి, మన ఇంటర్నెట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన సినిమాలు కానీ ఏదైనా మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనకి లైఫై విషయానికి వచ్చేస్తే, ఇందులో మనకి రేడియో ఫ్రీక్వెన్సీస్ కాకుండా మనం విజువల్ లైట్ ని యూజ్ చేస్తాం అనమాట. కాంతినే యూజ్ చేసి మన డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. ప్రెసెంట్ మనం ఉపయోగిస్తున్న వైఫైలో రేడియో వేవ్స్ ఏదైతే ఉంటాయో, ఈ రేడియో వేవ్స్ గాల్లో ఎక్కడికి కావాలంటే అవి ట్రాన్స్మిట్ అవ్వగలుగుతాయి. కాకపోతే మన లైఫై టెక్నాలజీ వచ్చేసరికి విజిబుల్ లైట్ ద్వారానే మనం ట్రాన్స్మిషన్ చేయగలుగుతాం. అంటే ఒక ఎల్ఈడి బల్బుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఈ ఎల్ఈడి బల్బు ద్వారా కాంతి ఎక్కడికైతే వెళ్ళగలుగుతుందో ఆ ప్రదేశాల్లోకి మనం లైఫై టెక్నాలజీని అయితే యూజ్ చేసుకోగలుగుతాం. ఉదాహరణకి నేను మీకు కనిపిస్తున్నానంటే కారణం నేను ఇక్కడ లైట్స్ అన్ని వేసాను. సో ఈ రూమ్ లో లైఫై టెక్నాలజీ అయితే పాసిబిలిటీ అవుతుంది. బట్ ఒక గోడ అడ్డొచ్చింది అనుకోండి, మళ్ళీ లైఫై అటువైపు వెళ్ళలేదన్నమాట. బట్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అలా కాదు, గోడ అడ్డొచ్చినా ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ లోపలికి వెళ్ళి లోపల సిగ్నల్స్ అయితే పాస్ చేసేస్తుంది అనమాట. ఇలాగ లైట్ ద్వారా పాస్ అయ్యి మన డేటా ట్రాన్స్మిషన్ చేయగలిగితే దాన్నే లైఫై టెక్నాలజీ అంటారు. ఇప్పుడు ఈ లైఫై టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ మనకు లభిస్తుంది. ఇవాళ మన వైఫై స్పీడ్ చూసుకున్నట్లయితే 30 MBPS అంటేనే గగనం కింద మారిపోతుంది. బట్ వాళ్ళు చెప్పేస్తారు 1 Gbps వరకు వచ్చేస్తుందని చెప్పి. రియాలిటీలో అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ మన లైఫై విషయానికి వచ్చేస్తే ఏకంగా 200 రెట్లు మోస్ట్ పవర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట వైఫైతో పోల్చినట్లయితే. 224 Gbps/సెకండ్ అంత ఫాస్ట్ గా మనకి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇక ఒక చిన్న హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ లైఫై టెక్నాలజీని హెరాల్డ్ హాల్స్ అనే ఒక సైంటిస్ట్ గారు 2011 సంవత్సరంలో ఈ పర్టికులర్ పేరు పెట్టడం జరిగింది, లైఫై అనే ఒక టెక్నాలజీని. 2011 సంవత్సరంలో ఈయన ఎల్ఈడి లైట్స్ ని ఉపయోగించి ఈ లైట్ ట్రాన్స్మిషన్ ద్వారా మన డేటాని హై స్పీడ్ లో ట్రాన్స్మిట్ చేయొచ్చు అని చెప్పి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇక 2014 సంవత్సరంలో రష్యా దేశంలోని స్టిన్ కామన్ అనే ఒక కంపెనీ వాళ్ళు లైఫై టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే మనం ఈ పర్టికులర్ ల్యాన్ కనెక్టివిటీ కోసం వైఫై యూజ్ చేస్తే, వీళ్ళు లైఫైని యూజ్ చేసి 1.25 GB/సెకండ్ స్పీడ్ అయితే చేరుకోగలిగారు. ఆ తర్వాత మెక్సికోకు చెందిన మరొక కంపెనీ అప్ టు 5 GB/సెకండ్ స్పీడ్ అయితే అందుకున్నారు ఈ లైఫై టెక్నాలజీని యూజ్ చేసి. అంతేకాదు స్పేస్ ఆర్గనైజేషన్ నాసా వంటి సంస్థలు కూడా వీళ్ళ స్పేస్ మిషన్స్ కి వెళ్ళేటప్పుడు మనకి రేడియో ఫ్రీక్వెన్సీస్ ని ట్రాన్స్మిట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి టైంలో ఈ లైఫై టెక్నాలజీని యూజ్ చేసి మన డేటా ట్రాన్స్మిషన్ అనేది మరింత ఎఫిషియన్సీగా జరుగుతుంది. దానికోసం నాసా వాళ్ళు కూడా లైఫైని యూజ్ చేద్దాం అనే ప్లాన్ లో కూడా ఉన్నారు. సర్లే, అంత బాగానే ఉంది. కానీ లైఫై టెక్నాలజీని ఇప్పుడు ఎక్కడైనా యూజ్ చేస్తున్నారంటే కొన్ని దేశాల్లో చాలా లిమిటెడ్ ప్రాంతాల్లో యూజ్ చేస్తున్నారు అనమాట. మ్యూజియంస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కొన్ని దేశాల్లో అయితే ఉపయోగిస్తున్నారు. బట్ అది ట్రయల్ ఫేజెస్ లో మాత్రమే ఉంది. అయితే లైఫై వంటి టెక్నాలజీ భారతదేశంలోకి వస్తే భారతదేశంలో ఎటువంటి మార్పులు చోటు చేస్తాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు లైఫైలో ఉన్న కొన్ని లిమిటేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, లైఫై టెక్నాలజీ ఒక లిమిటేషన్ ఏంటంటే కాంతి. ఎప్పుడైతే మన కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఈ లైఫై టెక్నాలజీని మనం యూజ్ చేసుకోగలుగుతాం. సాధారణంగా రేడియో ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉంటాయో, రేడియో వేవ్స్ అయితే ఉంటాయో, మనం వైఫై టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు అది ఎక్కడికి కావాలంటే స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇక్కడ లైఫై టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకి ఆ పర్టికులర్ లైట్ పాస్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉండాలి. బట్ లైట్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ దాని ఎఫిషియన్సీ చాలా తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. మీరే ఊహించుకోండి, లైట్ ఎంత డిస్టెన్స్ లో ఒకలాగా ఉంటే మరీ దూరంగా చూస్తే దాన్ని స్ప్రెడ్ అయిపోయే కొద్దీ దాని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రెండోది, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పెద్ద పవర్ఫుల్ ఎల్ఈడి లైట్స్ ని పెట్టాలి, దానికి కావాల్సిన రిసీవర్స్ తో పాటుగా వైడ్ స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్, లైఫైలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ పవర్ డిపెండెన్సీ. 4G కానీ 5G సిగ్నల్స్ లేకపోతే వైఫై సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, అది వన్స్ ట్రాన్స్మిట్ చేసేసిన తర్వాత అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత గాల్లో ఎలాగైనా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ లైఫై టెక్నాలజీ కంప్లీట్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ పవర్ సప్లై ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా కూడా లైట్ స్ప్రెడ్ అవుతుంది. అంతే కదా, లైట్ పనిచేయాలంటే ఖచ్చితంగా మన పవర్తో లింక్ అయిన
లింక్ అయిన టెక్నాలజీ ఇది. సో ఇది ఇంకొక మేజర్ ఛాలెంజ్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వైఫై టెక్నాలజీని వైఫైతో విడివిడిగా యూజ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. బట్ వైఫై ప్లస్ లైఫై అయితే మంచిగా ఎఫిషియన్సీ మరింత పెరుగుతుంది. ఎక్కడైతే ఉదాహరణగా మనం భారతదేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కూల్స్ కాలేజెస్ మారుమూల ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ టవర్స్ ఇబ్బంది ఉందనుకోండి, బట్ లైట్ కరెంట్ ఉందనుకోండి, అక్కడ లైట్స్ పెట్టి ఆ స్కూల్ వరకు పలానా క్లాసుల్లో వరకు మన ఇంటర్నెట్ ని హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే లైఫై టెక్నాలజీ ఇనీషియల్ గా హై ఎక్విప్మెంట్ కాస్ట్ అయితే ఉంటుంది, బట్ సెక్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్ లైటే కాబట్టి లైట్ లో మన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. బట్ రేడియో వేవ్స్ ఏదైతే ఉంటాయో దాని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ పట్టుకునే అవకాశం ఉండదు. బట్ లైట్ స్ప్రెడ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ క్రాక్ చేసే అవకాశం ఉండదు అనమాట. ఇక ప్రజెంట్ ఏ దేశాల్లో ఈ లైఫై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు? జర్మనీ వంటి దేశాల్లో విమానాశ్రయంలో అయితే టెస్ట్ ఫేజెస్ లో ఈ లైఫై టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు డేటా ట్రాన్స్మిషన్ కోసం. ఇక కమర్షియల్ గా లైఫై టెక్నాలజీ ఎప్పుడుకి రావచ్చు? ఇప్పట్లో ఇమీడియట్ గా వచ్చే అవకాశాలు తక్కువ అయినప్పటికీ కనీసం ఒక 2026 సంవత్సరం నుంచి అయినా కూడా లైఫై టెక్నాలజీ గురించి మన ఎక్కువగా వార్తలు వినబడే టెక్నాలజీగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాసా వంటి సంస్థలు ఈ లైఫై టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు మన డేటా కన్సంప్షన్ పెరిగే కొద్దీ కూడా మనకి స్పీడ్ ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే కనీసం వైఫై ప్లస్ మనకి లైఫై అనే టెక్నాలజీ వచ్చినప్పుడు, మన వైఫై డౌన్ అయినప్పుడు మనకి లైట్స్ ఉంటాయి కాబట్టి లైట్ ఆన్ చేసుకుని ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక సప్లిమెంట్ కింద అయినా లైఫై టెక్నాలజీని ఇనీషియల్ స్టేజెస్ లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఇనీషియల్ స్టేజెస్ లో లైఫై టెక్నాలజీ సెటప్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. బట్ జనాలు ఎక్కువ మంది లైఫై టెక్నాలజీని యూజ్ చేస్తే మాత్రం దాని కాస్ట్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది లైఫై టెక్నాలజీ సంబంధించిన సమాచారం అండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.